నిమ్మకాయలు. హాయ్ మేడం, టెంకాయ కొన్నారా? కొన్నాం మేడం. ఎందుకు టెంకాయ తాగడం వల్ల ఏమి? టెంకాయ ఎందుకు తాగుతారు? ఆరోగ్యం కోసం. ఈ ఎండలకి ఆ టెంకాయ తాగకుండా ఉంటే అయ్యో పని ఎనర్జీ రావాలి. అవును అవును, నువ్వు చెప్పు. వైట్గా ఉండదు, ఓకే ఓకే, బాగానే ఇస్తుందా? నీళ్ళు ఉండేవి ఇస్తుందా లేదా రేట్లు ఎక్కువ చెప్తుందా ఈ అమ్మాయి? ఎక్కడరా నీ పేరు చెప్పురా. చాలా మంచి అమ్మాయి. ఓకే, ఇక్కడ నేను టెంకాయలు ఎప్పుడు రోజు ఒకటి వచ్చి తాగుతాను. ఆఫ్టర్ యోగా ఈవినింగ్ లేదా ఒక్క పూట వచ్చి తాగుతూ ఉంటాను. సో ఎప్పుడే కానీ మంచిగా ఉండే కాయ ఇస్తాను అని చాలా అభిమానిస్తుంది. రోజు వస్తానని అంటే రోజు వస్తానని నాకు అట్లా చెప్తావా? లేదక్క. ఎందుకు చెప్తావు అట్లా? మళ్ళీ కస్టమర్లు రావాలా? ఓకే, వ్యాపారం ఒకటే చేసి తేవదు కదా, మళ్ళీ రావాలి. మెయిన్ 10 రూపాయలు అటు ఇటు చూసి పోతా ఉండాలి అంతే. వ్యాపారం ఒకటే చేయకూడదు. అవును కదా, మన మనుషులు కావాలా. డబ్బులు ఈ రోజు లేదనే రేపు సంపాదించుకుంటాం. మనుషులు అట్ట కాదు కదా. కొనకపోయినా కానీ వెళ్తా ఉండి రోడ్లో బాయ్ చెప్పాలా, బాయ్ చెప్పాలా. అంటే అట్రాక్ట్ చేస్తాం అనమాట మనుషులకి. మనకు కావాల్సిన మనుషులు. వ్యాపారం చేసే తెలివి అంటే ఇట్లా ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వచ్చి ఏమి బిజినెస్ చేయకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కష్టపడినా కానీ ఇష్టపడి నేను మా ఆయన ఇద్దరు చేసుకుంటాం. వెరీ గుడ్, హస్బెండ్కి సపోర్ట్గా చేస్తున్నాం. కష్టమే కానీ కష్టం లేదు ఏ ఫలితం రాదు. కష్టమైనా కానీ ఇష్టపడి చేసుకుంటాం. వెరీ వెరీ గుడ్, గుడ్ పాయింట్. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది? ఇంట్లో కూర్చుంటే ఏ రాదు. బయట వస్తే నలుగురు మొక్కలు చూస్తాం, ఫ్రీడమ్గా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. నలుగురు మనుషులు చూసినామనేసి ఒక ఆప్యాయత, ఫ్రెండ్స్, రిలేటివ్స్. వెరీ వెరీ గుడ్, మంచి మాటలు చెప్తున్నావు నువ్వు. కమ్యూనికేషన్ అందరినీ చూస్తాము. ఏ ఒక రోగం ఉన్నా బయట వచ్చి నలుగురులలో మాట్లాడి నవ్వితే అది మర్చిపోతాం. ఓహో, చూసారా వ్యూవర్స్, ఎంత గ్రేట్ పాయింట్ చెప్పింది అమ్మ. ఇంట్లో ఉంటే రోగాలు, ఏం లేని బాధలు, వ్యసనాలంట, ఎన్నో ఆలోచనలు వస్తాయి. అదే బయట వచ్చేస్తే నలుగురు మనుషులు చూసి నలుగురు మనుషులతో కలిస్తే ఏది ఉన్నా నయమైపోతుంది. అబ్బో, ఇదంతా ఈ బండి నీదేనా? బండి బిజినెస్ రోజు నేను వస్తా అంటాను కదా, ఇది కూడా నీదే. ఇప్పుడు నాకు ఇచ్చావు కదా, మీరు వస్తారు ఏమని అడుగుతారు మమ్మల్ని? నా గురించి చెప్పు. నేను వస్తూ ఉంటాను నీ దగ్గరికి. మీరు వస్తారు, అప్పుడప్పుడు వస్తారు, కనిపిస్తారు. నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. ఏమనేసి అడుగుతారు వస్తే మంచి కాయ ఇవ్వండి, డబ్బుల గురించి అడగల, రేటు గురించి అడగల. మీరు కష్టపడుకునే వాళ్ళు, మీతో మా దగ్గర మా వల్ల మీకు ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీరు కష్టపడి సంపాదించుకున్నారు కానీ 10 రూపాయలు తీసుకున్నా కానీ ఇబ్బంది లేదు, కానీ మంచిది ఇవ్వాలా. సరేలే, మిగిలిన చిల్లర తీసుకుంటానా నీ దగ్గర? తీసుకోరు. రేట్ ఏమైనా తగ్గిస్తానా? తగ్గి అనేసి అడగరు, రేటు తగ్గి అనేసి అడగరు. కావాలంటే 10 రూపాయలు వేసి చేసిపోతారు, మంచిది అంటారు అంతే. అందరిలాగా మీరు ఉండరు. కొందరు వస్తారు, నేను మున్సిపాలిటీ, నేను పోలీసు, నేను డాక్టరు, తగ్గించుకో రోజులు ఇవన్నీ తీసుకుని పోతారు. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు. అంటే నేను గుడ్ మిస్ గ్రేట్. అంటే నీకు ఇప్పుడు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలా? నేను ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు కదా. మరి అమ్మాయి వచ్చింది బిజినెస్ చూసారా, అందరూ నన్ను మంచి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా బిజినెస్ వెరీ గ్రేట్ పాయింట్స్ చెప్పింది అమ్మాయి. చూసారా, కష్టపడే వాళ్ళు మేము కష్టపడుతున్నాము అని బాధపడకూడదు, హ్యాపీగా చేయాలి, ఇష్టపడి చేయాలి అని చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఇష్టపడి పని చేయండి. అది మంచికి బాగుంటుంది, ఖర్చు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఆ డబ్బు ఇష్టపడి చేస్తే, కష్టపడి చేస్తే అది సుఖంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, పని చేయండి, డబ్బు సంపాదించండి. ఇదిగోండి, బయట వచ్చి బిజినెస్ చేస్తే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అని చెప్పింది చూసారా. సో వెరీ గ్రేట్. ప్రతి లేడీస్, ఆడవాళ్ళు ఎదగాలంటే ఇల్లే కాదు. వద్దురా నాకు, నేను అట్లా తినను కదా, నేను తినను కదా, చూడు తెచ్చేస్తావు. నేను కడగంది ఎలా తింటాను చెప్పు. ఓకే నాన్న, సరే, బాయ్ బాయ్. ఆడవాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? చాలా మంది కూర్చొని గప్పిలు వేస్తూ ఉంటారు. వాళ్ళంతా
తెచ్చేసి తినేసి ఇంట్లో పడి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏం తెలుస్తుంది కష్టం విలువ. బయట వచ్చి కష్టపడితే తెలుస్తుంది. వాళ్ళు నలుగురు కూర్చుని ఉంటే ఆడవాళ్ళే ఊరు కథలే మాట్లాడుకుంటూ ఉంటారు. వేస్ట్ కదా అది. ఊరికి పనికి రాని మాటలు అంటే నువ్వే మేలు అంటావు. పనికి రాని మాటలు పనికి చేయటం, నువ్వే మేలు మాటలు పనికి చేయటం, రాత్రి మాటలు నిద్రకు చేయటం. అంటే నువ్వే మేలు అంటావు. అట్టని నేను చెప్పలేదు. పని ఏ పని అయినా చేసుకోవాలి. ఇంట్లో పని అయినా కానీ పని, ఆడవాళ్ళకి అదైనా కానీ పని. బయట పని కానీ ఇంట్లో పని, బయట పని చేసే ఇంట్లో పని చేయలేము, అది కష్టము. కానీ ఇప్పుడు అన్నిటి ప్రతి ఒక్కదానికి మిషన్లు వచ్చేస్తున్నాయి కదా. మిషన్లు వచ్చేస్తున్నాయి. ఓకే. అందుకే నాన్న ఇప్పుడు ఎక్కువగా డబ్బులు కూడా సంపాదించలేకపోతున్నారు. ఎందుకంటే మిషన్లు వర్క్ చేసేస్తున్నాయి. ఇప్పుడు చదువు లేకపోతే ఇంకంతే, ఇంకా రాబో కాలంలో. అందుకు పిల్లలు చదివిస్తాండవా? ఏం చదువుతున్నారు? 10th, చిన్నోడు 6th అక్క. చిన్నోడు 6th. వెరీ గుడ్. చదివించు బాగా. ఓకే రా. ఈ పక్కన నా పక్కకి రా. ఓకే డన్. ఎట్లా చెప్పు? ఓకే డన్. డబుల్ డన్. వెరీ గుడ్. గుడ్ పాయింట్ చెప్పింది. గుడ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.